హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది కదా. 190 పాయింట్లు, దాదాపు దగ్గర 200 పాయింట్లు. అయితే మధ్యలో ఎఫ్ఐఎస్ దే ట్రై టు ప్లే స్పాయిల్ స్పోర్ట్స్. అంటే ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా అమ్మారు. యాక్చువల్గా ఎక్కువ అమ్మలేదు, సుమారు 250 కోట్లకి అమ్మారు. బట్ డిఐఎస్ చాలా ఎక్కువగా కొన్నారు, 900 కోట్ల దాకా కొన్నారు. అందువల్ల ఏంటంటే మొత్తానికి మెయింటైన్ అయింది. కొంత తగ్గడానికి ప్రయత్నించి కొంచెం పడేయడానికి ప్రయత్నం జరిగినా, కొంచెం పడేయటం అని కాదు, జెన్యున్గా వాళ్ళు సెల్ చేశారు. బట్ దట్ వాజ్ సక్సెస్ఫుల్లీ అబ్జార్బ్డ్ బై ది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. అందువల్ల ఏంటంటే తర్వాత మార్కెట్ బ్రెడ్త్ కూడా ఈ చూసారా, అడ్వాన్సెస్ డిక్లైన్స్ తీసుకున్నట్లయితే ఈ డిక్లైన్స్ కంటే అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అవుట్ నంబరింగ్. సో ఇది అంతా కూడా గుడ్ న్యూసే. ఎందుకంటే 3 రోజులు వరుసనే తగ్గేటప్పటికి కొంచెం ఇంకా తగ్గుతుందేమో అని అనిపించింది. 600+ వచ్చింది కదా. బట్ 600 దగ్గర సపోర్ట్ కనిపించింది, సపోర్ట్ ఉండదని తెలిసిపోతున్నది. సో నిఫ్టీ స్ట్రాంగ్. మరి టెక్నికల్గా చూస్తే ది స్ట్రెంగ్త్ మే కంటిన్యూ, దిస్ మే ఎగ్జిబిట్ టుమారో ఆల్సో, కంటిన్యూ అవ్వచ్చు. బట్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. హెచ్డిఎఫ్సి రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్టీకి కొంచెం దుర్దశ, అంటే బ్యాడ్ డేస్ వచ్చినాయని అని చెప్పాలి. చాలా హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, బోల్డ్ అంత ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. ఏది షార్ట్ సెల్లింగ్కి తెగ అమ్మేశారు. బట్ ప్రాక్టికల్గా ఈరోజైతే గబా పెరిగిపోయింది ఓపెనింగ్లో. తర్వాత మళ్ళీ కొట్టుపడేసినా కానీ మొత్తానికి మెయింటైన్ అయింది. ఇది రేపటి మార్కెట్ చెప్తుంది ఏమవుతుంది, ఏం కాగలదండి. ఎందుకంటే నిఫ్టీ స్ట్రాంగ్గానే ఉన్నా బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ చేస్తే టు దట్ ఎక్స్టెంట్ ఆ మేరకు పెరగదు కదా మార్కెట్. అది బ్యాంక్ నిఫ్టీ తాలూకు వెయిటేజీ. అంటే ఈ బ్యాంకింగ్ షేర్లు బ్యాంక్ నిఫ్టీలు ఏమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి కదండి, కోటక్, యాక్సిస్, మరి ఎస్బీఐ, మరి వాటి వెయిటేజ్ నిఫ్టీలో కూడా బాగానే ఉంది. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంగ్త్ చూపించినట్లయితే చాలా బాగా పెరుగుతుంది చక్కగా. బ్యాంక్ నిఫ్టీ వెనక్కి లాగేటట్టయితే మాత్రం కొంచెం నిఫ్టీ అంతగా పెరగకపోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆల్రెడీ 800+ వచ్చింది కదా, 15,824 ఎంత ఉంది ఇప్పుడు నిఫ్టీ. 15,824 ±5 అనుకోండి. ఇదంతా యావరేజ్ కదా, యాక్చువల్ క్లోజింగ్ కాదు కదా. ఇక్కడ ఈ స్టేజ్లో 16,000 అంటున్నాము. ఎంత దూరం ఉంది? నథింగ్. ఇవాళ ఒక్క రోజులో 190 పాయింట్స్ పెరిగినప్పుడు 175 పాయింట్లు పెరగలేదా? కావాలనుకుంటే ఒక్కరోజు నథింగ్ కదా. చూడాలి, వేచి చూడాలి. 16,000 దాటిపోయి క్రాస్ అయిపోయి ఇంకా పికప్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తుంది అంటున్నారు. అయితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే రిజల్ట్స్ టైం కదా ఇది. పెద్ద కంపెనీలు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి వెరీ సూన్, అతి త్వరలో, 1-2 రోజుల్లో అనుకుంటాను. మార్కెట్ లైక్స్ టు సీ దేర్ రిజల్ట్స్ ఆల్సో. పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు కదా, రిజల్ట్స్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేస్తారు ఖచ్చితంగా. అంటే వాటి రిజల్ట్స్ ఏమాత్రం ఓకే అనిపించినా 16,000 ఈజ్ నథింగ్ అనుకోండి. 16,000 రావడానికి పెద్ద ప్రయాస పడక్కర్లేదు. కాకపోతే 16,000 దగ్గరికి వెళ్ళగానే గబగబా కొట్టేస్తున్నారు వీళ్ళు, మన ఎఫ్ఐఎస్. అదే జరుగుతున్నది. మరి ఈసారైనా 5 సార్లు
గజనీ గోరి దండయాత్రలాగా అయిపోయింది నిఫ్టీ కూడా. మరి ఐదోసారి ఆరోసారో మళ్ళీ 16,000 వైపు వెళుతున్నది. చూడాల్సిందే, మనం ముందుగా ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఒకటేంటంటే రిజల్ట్స్, రాబోయే కంపెనీల రిజల్ట్స్. 2 ఎఫ్ఐఎస్ గట్టిగా వచ్చేస్తున్నది 16,000కి, పర్లేదు కొట్టిపారేద్దాం అనుకున్నారు అనుకోండి, మళ్ళీ మామూలే, అక్కడికి వెళ్ళనివ్వకపోవచ్చు. చూడాలి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆపగలుగుతారా లేకపోతే వదిలేస్తారా. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో తెలియని విషయాలు కాబట్టి ముందుగా మనం గెస్ చేసి ప్రయోజనం లేదు, వదిలేద్దాం. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చక్కగా స్ట్రాంగ్గా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ట్రేడ్లో బాగానే బాగా రికవర్ అయ్యాయి. లెట్ us హోప్ అవి దే విల్ కంటిన్యూ టు మూవ్ అప్. ఒక పక్క ఐపీఓస్ ఉన్నాయి, ఐపీఓస్ సంబరం నడుస్తూనే ఉంది. ఇంకా కొత్తగా ఐపీఓలు వస్తున్నాయి, ఇప్పుడు ఆగస్టులో కూడా ఉన్నాయి. బట్ అందుకని ఐపీఓలు నడుస్తున్న టైంలో జనరల్గా మార్కెట్ని అంతగా డిస్టర్బ్ చేయనివ్వరు. ఒకవేళ డిస్టర్బ్ చేసినా మతలబ్ ఏదైనా సెల్లింగ్ వచ్చినా మళ్ళీ కొద్దిగా మెల్లిగి పికప్ చేసేస్తారు, కవర్ చేసేస్తారు. 2 గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ ఆన్ డైవెస్ట్మెంట్. ఈ డైవెస్ట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు అప్పుడు కాదు, ఇట్ ఈస్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. గవర్నమెంట్కి ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి గవర్నమెంట్ కూడా యాక్టివ్గా అలర్ట్గా ఉంటుంది. ఈరోజు నిన్న ఈ స్టీల్ కంపెనీస్కి, ముఖ్యంగా ఈ కొన్ని స్పెషాలిటీ స్టీల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంత స్పెషల్ ఫేవర్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ని పడకుండా గవర్నమెంట్ జాగ్రత్త పడుతుంది అని అర్థం చేసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే, ఎందుకంటే దే హ్యావ్ టు డైవెస్ట్ ఎ లాట్. ఈవెన్ రీసెంట్లీ ఎన్నో సంవత్సరాలుగా, అంటే నా చిన్నతనంలో అంటే యూటీఐ వాడు చేతులెత్తేసిన రోజుల్లో అందులో ఇన్వెస్ట్ చేసిన మాస్టర్షిప్ ప్లస్ చెప్పాను కదా, మాస్టర్ గెయిన్, మాస్టర్ ప్లస్ మా చిన్నతనంలో విషయాలు, మా హర్షద్ మెహతా వారి టైంలో అవి. ఆ టైంలో పెద్ద కంపెనీలు పివోటల్స్ గవర్నమెంట్ భరించి తీసుకుని పెట్టుకుంది. మార్కెట్ని అంటే షేర్ హోల్డర్స్ని, అంటే స్టేక్ హోల్డర్స్, ఈ యూనిట్ హోల్డర్స్ యోగక్షేమం దృష్ట్యా. ఇప్పుడు ఫైనల్గా ఇన్నాళ్ళు అమ్మలేదు, ఇప్పుడు ఫైనల్గా ఐటీసీ స్టాక్స్ చాలా ఎక్కువ ఉంది. 8%, 9% ఎంత ఉన్నట్టుంది, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. మరి ఐటీసీ చాలా పెద్ద కంపెనీ, అందులో తను డైవెస్ట్ చేయాలని కూడా గవర్నమెంట్ ట్రై చేస్తున్నది. అంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి. ఇప్పుడు గవర్నమెంట్కి మెయిన్ సోర్సెస్ గవర్నమెంట్ కొన్ని కంపెనీలే. మీకు ముఖేష్ అంబానీ రిచెస్ట్ మ్యాను ఇట్లా చెప్పుకుంటారు కదా ఇండియాలో కార్పొరేట్స్, అదేం కాదు. రిచెస్ట్ కార్పొరేట్ హెడ్ ఇండియాలో చెప్పాలంటే, ప్రపంచాన్ని వదిలేద్దాం, ఇండియాలో చెప్పాలంటే రిచెస్ట్ కార్పొరేట్ హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పేరు మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని పెద్ద జైంట్ కంపెనీలు ఉన్నాయి, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, అట్లా పోలిస్తే 10 నేను అనుకోవటం 10 అంబానీస్ కూడా, 10 మంది అంబానీస్ కూడా సరిపోరు వెల్త్ విషయంలో. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. సో ఫర్ ది గవర్నమెంట్ ఇట్ ఈజ్ నథింగ్. స్మాల్ పోర్షను ఇది అమ్మేస్తున్నాము అంటే కొన్ని వేల కోట్లు వచ్చేస్తాయి, ఒక చోట లక్షల కోట్లు కూడా వచ్చేస్తాయి. గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఆల్సో. ఎయిర్ ఇండియాకి కూడా సెప్టెంబర్కి తిలోదకాలు ఇచ్చేస్తాం. సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఏదో చేసి ఫైనలైజ్ చేసి తిలోదకాలు ఇచ్చేస్తాం, అది కూడా అమ్మేస్తాం. ఎయిర్ ఇండియా ఎలాగో అమ్మేస్తారండి, అమ్మేసేది అది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు దానికి కూడా రెక్కలు వచ్చేస్తున్నాయి. అంటే ఈ విధంగా గవర్నమెంట్ హ్యాస్ టు, ఎట్లా చెప్పాలంటే 10 లక్షల కోట్లు, ఎంత లేదన్నా ఒక 10 లక్షల కోట్లు, కనీసం 4-5 లక్షల కోట్లన్నా గవర్నమెంట్ ఈ విధంగా గార్నర్ చేయకపోతే, అంటే కలెక్ట్ చేయకపోతే కొంచెం నడపడం కష్టం, గ్రోత్ చూపించడం కష్టం. ఎందుకంటే కమింగ్ 2 years, ఇంకా నెక్స్ట్ 2 yearsలో మళ్ళీ ఎలక్షన్స్ కదా.
2 years ఉందేమో, హార్డ్లీ 2.5 years ఉందేమో, నేను ఎగ్జాక్ట్గా చూడలేదు. మళ్ళీ ఎలక్షన్ లోపు మరి గ్రోత్ చూపించాలి కదా, లేకపోతే మళ్ళీ ఓట్లు ఎలా అడుగుతారు? గ్రోత్ లేకపోతే ఓట్లు అడగటం కష్టం. మేము అది చేసాం, ఇది చేసాం, ఇంత చేసాం, అంత చేసాం అని చెప్పుకోవాలి కదా. ప్రజాస్వామ్యం లక్కీగా చెప్పుకోవాలి, చెప్పుకుని చేయాలి. చైనా లాంటి దేశాల్లో లాగా కాదు. అందువల్ల ఏంటంటే మార్కెట్స్ వీఆర్ ఆన్ సేఫ్ సైడే. అయితే మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. 16,000కి వెళ్ళిపోతుందా అంటే 16,000కి వెళ్ళటం జరిగితే అక్కడి నుంచి కొంచెం ఈజీ. ఇంకా 100-200 పాయింట్లు 300 పాయింట్లు ఊరికే అవలేలుగా పాకేస్తుంది. అది అక్కడి నుంచి, ఎందుకంటే షార్ట్ కవరింగ్ కొట్టేస్తారు, షార్ట్ కవరింగ్కి వచ్చేస్తారు. పీపుల్ డోంట్ వెయిట్. అది చూసుకోవాలి మనం. అందువలన మార్కెట్స్ ఆర్ ఓకే. అయితే సెక్టర్స్ టు వాచ్ తీసుకున్నట్టయితే సెక్టర్స్ ప్రస్తుతం బ్యాంకును వదిలేయటమే. ఇప్పుడున్న కండిషన్స్లో అంటే తర్వాత ఇప్పుడున్న వస్తున్నటువంటి యాజ్ ద రిజల్ట్స్ ఆర్ పోరింగ్ ఇన్, మీకు ఐటీ స్ట్రాంగ్గా కనబడుతున్నది. తర్వాత మెటల్స్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇన్ ఫ్యూచరు. ఎందుకని ఉంటుందంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ పాలసీస్ మెటల్స్కి అనుకూలంగా వస్తున్నాయి. తర్వాత ఫార్మా చెప్పక్కర్లేదు కదండి, ఫార్మా సదాబహారే. మరి ఎఫ్ఎంసీజీ అంటే ఎఫ్ఎంసీజీ ఇవాళైతే ఎఫ్ఎంసీజీ డౌను. బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా ఈరోజు ఏం పలకల. ఐటీ అయితే పలికింది. టెక్ మహీంద్రా చూస్తున్నాను 1100 క్రాస్ అయిపోయింది. ఇన్ఫోసిస్ చెప్పక్కర్లేదు 1590. అంత పెద్ద ఈక్విటీ ఉన్నటువంటి ఇన్ఫోసిస్ ఫటాఫట్ లేచిపోయింది, 1590కి వచ్చింది. అంటే అది 1650 అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోవచ్చు 1 or 2 monthsలో. ఆ పొటెన్షియల్ ఉంది. అంటే ఐటీకి స్ట్రెంగ్త్ ఉంది, ఐటీలో బయింగ్ ఉంది. ఫార్మాలో కూడా కొంచెం ఉంది, కానీ ఈ మధ్యన కొంచెం తగ్గింది. మెటల్స్లో రావచ్చు బయింగ్, మెటల్స్లో బయింగ్ రావచ్చు, అది కొంచెం వాచ్ చేయాలి. మరి ఫార్మాలో రావచ్చు అంటే ఫార్మా కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంది, రాదని ఏం కాదు. ఫార్మాలో తీసుకున్నట్లయితే అరబిందో, ఓల్డ్ మాంగ్స్, సన్ను చాలా పెద్ద ఈక్విటీ అనుకోండి అయినప్పటికీ కూడా. తర్వాత చిన్నదైన నాట్కో ఇట్లాంటి కంపెనీలు వాచ్ చేయాలి. లూపిన్ అవి కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. ఆ మధ్య చెప్పాను కదా, లూపిన్ కూడా యాక్టివ్గా ఉంది. లూపిన్ కూడా 1200 క్రాస్ అయిపోవచ్చు వెరీ సూన్. ఇది ఈనాటి సమాచారం. అయితే మనం కిమ్ కర్తవ్యం ఏమిటంటే కొంచెం జాగ్రత్తగానే వాచ్ చేయటమే తప్ప, ముఖ్యంగా ట్రేడింగ్ అయితే పొజిషన్స్ పెట్టుకొని ఎక్కువ పొజిషన్స్ పెట్టుకుని ఏమవుతుందో అది అవుతుందో చూద్దామని మాత్రం సాహసం చేయటం పద్ధతి కాదు. ఎందుకంటే వాలటాలిటీ పికప్ అవ్వచ్చు. వాలటాలిటీ చాలా, ఇప్పుడు చెప్పాలంటే వాలటాలిటీ ఇండెక్స్ ఈరోజు అయితే 10% దాకా తగ్గిపోయింది. అంటే సింగిల్ డిజిట్కి వచ్చేస్తుందేమో. 11 దగ్గర ఉంది, 11 చిల్లర అంటే బాగా తగ్గింది. అట్లా ఆ యాంగిల్లో చూసినట్లయితే మాత్రం నిఫ్టీ అవలేలుగా 16,000 క్రాస్ అయిపోయి వెళ్ళిపోతుంది. బుల్స్ స్ట్రెంగ్తన్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే వాలటాలిటీ ఇండెక్స్ తగ్గితే అది బుల్స్కి ఫేవర్గా ఉంటుంది. వాలటాలిటీ ఇండెక్స్ పెరిగితే జనరల్గా బేర్స్కి ఫేవర్గా ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఎనలిస్ట్ టాక్ అబౌట్. వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది కాబట్టి ఈ మార్కెట్లో భయపడాల్సిన పని లేదు అని. కానీ మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండాల్సిమా గుర్తుపెట్టుకోండి. రేపు 16,000 క్రాస్ అయిపోతే, 16,000 క్రాస్ అయిపోయినప్పుడు చిన్న సైజు యుఫోరియా వస్తుంది. చిన్న సైజు, పెద్దది కాదు కానీ చిన్న సైజు యుఫోరియా వస్తుంది. అలాంటి యుఫోరియాలో మన మన దగ్గర ఉండే ఎక్కువ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్సే కదా. మన మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కొన్ని జూమ్ అయితే అయినట్లు ఉంటే, అట్లాంటప్పుడు కొంచెం పార్షియల్గా కొద్దిగా అమ్ముకొని డబ్బులు దగ్గర పెట్టుకోవటం. అట్లా పెరిగినప్పుడల్లా కొంచెం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నట్టు లెక్క. నేను ఎంత అయితే అంత చూస్తాను, చివరి వరకు ఉంటాను.
ఐ విల్ ప్లే ద గేమ్ టిల్ ఎండ్ అంటారా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, అది కూడా ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి పెరుగుతున్నప్పుడల్లా కొంచెం కొంచెం ప్రాఫిట్స్ తీసుకుంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్. హయ్యెస్ట్ ప్రైస్ దగ్గర అమ్ముతానని కానీ, లోవెస్ట్ పాయింట్ దగ్గర కొంటానని కానీ స్టాక్ మార్కెట్లో చెప్పడానికి వీలు పడదు ప్రాక్టికల్గా. వాట్ ఈజ్ హయ్యెస్ట్ టుడే మే బికమ్ లోవెస్ట్ టుమారో. వాట్ ఈజ్ లోవెస్ట్ టుడే మే బికమ్ హయ్యెస్ట్ టుమారో. హై లో పాయింట్స్ సముద్రానికి ఎలా ఎల్లలు ఉండవో, సముద్రానికి ఒడ్డు అనేది ఉండదని చెప్తారు కదా. హై ప్రైస్, హయ్యెస్ట్, లోవెస్ట్ అనేది ఉండదు కదా స్టాక్ ప్రైస్. ఇది రన్నింగ్ కదా. రన్నింగ్ వెళ్తూ ఉన్నప్పుడు హైలు లోలు. దీన్ని అసలు హై ఎంతో ఎవరికి తెలియదు కదా, సముద్రం లోతులాగా. అసలు లో ఎంతో ఎవరని చెప్పలేం కదా, బికాజ్ ఇట్స్ ఏ రన్నింగ్ గేమ్. ఇట్స్ ఏ రన్నింగ్. మార్కెట్లు నడుస్తూ ఉంటాయి, కంపెనీలు వ్యాపారాలు చేస్తూ ఉంటాయి. సో రన్నింగ్ ఫినామినాకి లోవెస్ట్ హైయెస్ట్ పాయింట్స్ వెతకడం కష్టం. అందుకని ఏంటంటే మనకి తెలిసి ఇది వాళ్ళ హైయెస్ట్, ఇప్పటికీ ఇది బాగానే ఉంది, మంచి రేటే అనుకుంటూ తీసేయటం. మొత్తం తీసేయకుండా, బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి మొత్తం తీసేయకుండా పార్షియల్గానే తీయాలి. ఎందుకంటే తర్వాత మిగిలినవి ఇంకొంచెం ఎక్కువ రేట్లో, మంచి రేట్లో అమ్ముకునే అవకాశాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మొత్తం తీసేయకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక్కోసారి పెరుగుతూ తగ్గితే, లేదా కొంచెం ఎక్కువగా తగ్గితే ఇంకా లాభం లేదు, ఏమైపోతుందని కొట్టుపారేస్తారు అంతే. తర్వాత అయ్యో అనవసరంగా తీస్తాను, మళ్ళీ పికప్ అయిపోయింది అని. అదేదో చిన్నప్పుడు కథ చదువుకున్నాం, ముంగీస ఎదురొస్తుంటే దాని ముఖం మీద నెత్తురు అది కనపడుతుంటే ఇదేదో నా బిడ్డని చంపేసింది అనుకుని గబగబా ముంగేసిని చంపేశారంట. ముంగేసిని చంపేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ముంగేసి పాపం బిడ్డని చంపడానికి వచ్చిన పావుని చంపింది. మేలు చేసింది. తొందరపాటులో వీళ్ళు ఏం చేశారంటే అది. కాబట్టి మార్కెట్ ఈజ్ బుల్లిష్. మార్కెట్ వాజ్ బుల్లిష్. చెప్పాలంటే నా లాస్ట్ 3 డేస్లో కొంచెం తగ్గినంత మాత్రాన బేరిష్ అని చెప్పడం లేదు కదా. దట్ వాజ్ ఎ కరెక్షన్. బుల్ జోన్లోనే ఉన్నాము, బుల్ జోన్లో వచ్చింది కరెక్షను. మళ్ళీ ఆటోమేటిక్గా ఒక రోజులో రికవర్ అయిపోయింది. మధ్యలో కరెక్షన్స్ రావచ్చు, తగ్గటం పెరగటం ఇవన్నీ మామూలే. బట్ యాజ్ ఎ హోల్ వీఆర్ ఇన్ ద బుల్ జోన్. అయితే ప్రస్తుతానికి మాత్రం బ్యాంక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్స్ హోల్డ్ చేయటమే. ఆల్రెడీ ఉంటే కొట్టేసేయండి, అమ్మేయండి అని చెప్పడం లేదు నేను. హోల్డ్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇట్ ఈజ్ అండర్ స్ట్రెస్. ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ సెల్ అవే. బయటకు వచ్చేస్తే తర్వాత చూసుకుందాం అనే సీన్ లేదు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి ఒకవేళ సెల్లింగ్ వచ్చినా గ్రాడ్యువల్గా మళ్ళీ పికప్ అయిపోతుంది. ఎందుకంటే దాన్ని కొనుక్కునేవాళ్ళు, ఇది ప్రైజ్ మనీ లాగా, దాన్ని కొనుక్కునేవాళ్ళు తగ్గితే కొనుక్కునేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాని ట్రాక్ రికార్డ్ అలాంటిది, లో బీటా స్టాక్. మరి అది అందువల్ల ఏంటంటే బ్యాంక్ స్టాక్స్ హోల్డ్ చేయటమే కానీ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. లాస్ బుక్ చేసే అవసరం అంతకన్నా లేదు. అయితే మెటల్స్కి, ఐటీకి ఉంది ఆ స్ట్రెంగ్త్ కనబడుతున్నది ప్రస్తుతానికి. మార్కెట్లు పెరిగితే ఇవి కొంచెం బాగుండే అవకాశం ఉంది. ఫార్మా ఎలాగో సదాబహారే, చెప్పక్కర్లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.